ఫస్ట్ ఆమ్లా మనకి ఎక్కడి నుంచి వచ్చిందండి? ప్రకృతి ప్రసాదించిందనమాట. ఒక అమృతం లాంటిది ఆమ్లా అనేది. అవునండి. సో, ఇది ఎప్పుడంటే 3000 సంవత్సరాల క్రిందటి నుంచి దీన్ని యూజ్ చేస్తూ ఉన్నారండి. ఆయుర్వేదిక్ టైప్‌లో అన్నమాట. కదండీ! సో, ఇది మెయిన్ ఏంటంటే హ్మ్. దీన్ని యూజ్ చేయడం వల్ల మనకొచ్చే బెనిఫిట్ ఏంటన్నది చూస్తే మనకి తరచూ చాలా మందికి జుట్టు రాలడం ప్రాబ్లమ్ ఉంటది కదా! ఎక్కువ హెయిర్ ఫాల్ అవ్వడం, నీరసం, జలుబు చేయడం ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఎక్కువ వస్తూ ఉంటాయి కదా! వాళ్ళకి చాలా అంటే చాలా ఎక్స్ట్రార్డినరీగా ఆమ్లా అనేది వర్కౌట్ అవుతదండి. అండ్ ఫస్ట్ మనం ఈరోజు ఆమ్ల విషయంలో ఒక 6 పాయింట్లు మాట్లాడుకుందాం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, మన ఆరోగ్యం పైన ఒక ప్రశ్న ఉంటది. అండ్ ఆహ్, ఆయుర్వేదంలో ఉసిరి చాలా అద్భుతం అన్నమాట. అలాగే ఎప్పుడైతే ఆయుర్వేదంలో ఉసిరి చాలా అద్భుతం అని చెప్తా ఉన్నామో, ఆ వెస్టేజ్ క్యాప్సూల్స్ రూపంలో ఆమ్ల ఎందుకు వాడాలి మనకి? అసలు ఈ ఆమ్ల క్యాప్సూల్‌లు ఏ విధంగా తయారయ్యి వస్తాయి మన దగ్గరికి? ఎవరు వాడాలి? ఎలా వాడాలి? ఇవన్నిట్లి గురించి కూడా ఒక 6 పాయింట్ల గురించి మనం మాట్లాడుకుందాం ఆమ్ల విషయంలో. ఓకేనండి. క్లియరా అందరికిని? క్లియర్ మేడం. క్లియరా అండి? క్లియర్ మేడం. ఓకే. ఓకే. గుడ్ మేడం. ఓకే అండి. ఆహ్, ఏంటి మనకిప్పుడు నేటి జీవన శైలిలో ఉన్న సవాళ్ళు అంటే ఏంటి? మనకి ఇప్పుడున్న జీవన శైలి అనేది అంతా మారిపోయింది. అంతా ఫుడ్ కల్తీ అయిపోయింది. ఇవన్నీ గూడా మనకు తెలుసు. ఏంటి మనం తీసుకున్న కల్లేవో వాయిస్ వినబడతలేదు మేడం. గౌరవించే సూపర్ ఫ్రూట్ అండి. మరియు నిరోధక శక్తిని పెంచే గుణాలకి బాగా